వెండితెరపై రక్తాన్ని పారించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలని కొల్లగొట్టిన మార్కో మూవీ ఇప్పుడు నెట్టింట సందడి చేయనుందని తెలుస్తోంది. క్రైమ్, హారర్ థ్రిల్లర్ జానర్లో హనీఫ్ అదేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించి ఉన్ని ముకుందన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి విమర్శలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉన్ని ముకుందన్ గతంలో జనతా గ్యారేజ్, భాగమతి, యశోద, మాలికాపురం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించగా మార్కో సినిమాలో మెయిన్ హీరోగా నటించారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 115 కోట్లకు పైగా వసూలు సాధించి ఏ సెన్సార్ సర్టిఫికేట్తో 100 కోట్ల క్లబ్ దాటిన తొలి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. మోస్ట్ వైలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను మొదట నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ మార్క్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా ఓటీటీలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. సిల్వర్ స్క్రీన్ పై భారీ వైలెన్స్ తో విధ్వంసం చేసిన సినిమా 100 కోట్లు కొట్టడం అంటే కాస్త ఆశ్చర్యమే. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా జానర్ ఏదైనా, పాత్ర ఎలాంటిది అయినా అవలీలగా పోషిస్తాడు మన నందమూరి బాలయ్య. 6 పదుల్లో కూడా కుర్ర హీరోలకి దీటుగా సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న ఈ నటసింహానికి తాజాగా పద్మభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ వేదికగా బాలయ్య మాట్లాడుతూ పద్మభూషణ్ అవార్డు నాకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని చాలా మంది అన్నారు. కానీ నేను అవార్డులపై పెద్దగా ధ్యాస పెట్టను. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మనం పని చేయాలి. ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 3వ ఎమ్మెల్యేగా గెలిచా. నేను చేసిన 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి లేటు ఏమీ లేదు, ఇదే రైట్ టైం అంటూ చెప్పుకొచ్చాడు. ఎంతో మంది నటీనటులు కొన్నేళ్ల పాటు లైమ్ లైట్ లో ఉంటారు. ఆ తర్వాత ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రల వైపు వెళ్లిపోతారు. కానీ ఆ కళామ తల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇంకా ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్లీ నా సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగిస్తున్నా అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు ఈ నందమూరి నటసింహం. ఇక కెరియర్ విషయానికి వస్తే బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ అయింది. 100 కోట్లకి పైగా వసూలు సాధించింది. దీంతో బాలయ్య నటించిన 4వ చిత్రం వరుసగా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు అయ్యింది. అంతకుముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు అఖండ 2 చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. మహాకుంభమేళాలో ఈ సినిమా కోసం కొన్ని రియల్ షాట్స్ ని ఇప్పటికే రికార్డ్ చేశారు. అలానే అక్కడ షూటింగ్ కూడా జరిగింది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడట ఈ డాకు మహారాజ్. ఇక బాలయ్యకి పద్మ అవార్డు రావడంతో అవార్డుల వెనుక మేము వెళ్లటం కాదు, మా వెనుకే అవార్డులు క్యూ కడతాయంటూ మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. ఇండియన్ వైడ్ గా తొలిసారి 100 కోట్ల మార్కుని టచ్ చేసిన మొదటి సినిమా ఏదంటే టక్కున గుర్తొచ్చే సినిమా గజిని. మురుగదాస్ డైరెక్షన్ లో తమిళంలో హిట్ అయిన గజినీని తెలుగులో డబ్ చేసి హిందీలో రీమేక్ చేసి భారీ లాభాలు ఆర్జించారు అల్లు అరవింద్. అప్పట్లో 100 కోట్లు సాధించిన సినిమాగా గజిని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 100 కోట్లు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే 1000 కోట్ల లెక్క నుంచి మొదలవుతుంది. గజిని తర్వాత బాలీవుడ్ లో మరో సినిమా చేయలేకపోయింది గీతా ఆర్ట్స్. ఈ క్రమంలో మరోసారి గజిని 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ముచ్చట పడుతున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విషయంలోకి వస్తే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందించిన తండేల్ ప్రమోషన్స్ ముంబైలో జరిగాయి. హిందీ ట్రైలర్ లాంచ్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా గజిని రోజుల్ని గుర్తు చేశారు అరవింద్. అప్పట్లోనే ఈ సినిమా 100 కోట్లు కొడుతుందని అమీర్ జోస్యం చెప్పారని, అదే నిజమైందని, ఈసారి అమీర్తో 1000 కోట్ల సినిమా తీస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గజిని 2ని అమీర్తో రూపొందించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. గజిని 2 అనేది మంచి ఐడియానే, ఈ కథకు ఆ స్కోప్ ఉంది. ఇక మురుగదాస్ కూడా ఇదివరకే గజిని 2కి సంబంధించిన లైన్ ఒకటి సిద్ధం చేశాడట. మరోవైపు గీతా ఆర్ట్స్ లో మురుగదాస్ ఓ సినిమా కమిట్ అయ్యారట. సో అది ఇలా వర్కౌట్ అయినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి గజిని 2 తీయాలని కలలు కంటున్న అల్లు వారి ఆశలు నెరవేరుతాయో లేదో. సినిమా పోయిందనో,
భారీ రేట్లకి అమ్మారనో, నష్టపోతే ఆదుకోలేదనో రోడ్డున పడి పెంట పెంట చేసే డిస్ట్రిబ్యూటర్స్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం. గతంలో పూరి జగన్నాథ్ సినిమాల విషయంలో ఇది కాస్త ఎక్కువ జరిగిందని కూడా చెప్పాలి. కానీ చాలా రోజుల తర్వాత మాకో హిట్ సినిమా ఇచ్చారంటూ చిత్ర యూనిట్కు థ్యాంక్స్ చెప్పేందుకు మీట్ ఏర్పాటు చేస్తున్నారట మూవీ డిస్ట్రిబ్యూటర్స్. టాలీవుడ్లో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఈ మూవీ ముచ్చటగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ కు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్ల మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఈ మీట్ కు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మా డబ్బులు పోయాయి అనే డిస్ట్రిబ్యూటర్స్ నే చూస్తూ ఉంటాం. కానీ ఇలా మాకు డబ్బులు వచ్చాయి అంటూ థ్యాంక్స్ చెప్పే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యమే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. ఆ నానుడి అమ్మడికి బాగా ఎక్కేసిందో ఏమో, అవకాశం వచ్చిందే వచ్చినట్లుగా అన్నీ ఒప్పేసుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ సమస్యల్లా ఇప్పుడు ఆ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలోనే వస్తుందట. కాల్ షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడకుండా అడ్వాన్సులు తీసేసుకుని సినిమాలకు సైన్ చేయటంతో మిగతా సినిమాల డేట్లకి క్లాష్ వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని రిలీజ్కి ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా జారిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పక తప్పదు. భాను పోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతరలో శ్రీలీలే కథానాయిక. అయితే ఇప్పుడు శ్రీలీల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని సమాచారం. ఇప్పటి వరకు 12 రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చింది. మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ శ్రీలీల ఓ తమిళ సినిమాకు బల్క్గా డేట్లు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్లో ఇస్తానని అంటోందట. దాంతో శ్రీలీలని పక్కన పెట్టి మరో కథానాయకిని తీసుకుందామా అని ఆలోచన చేస్తోంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. కథానాయకిని పక్కన పెడితే అవన్నీ మళ్ళీ రీషూట్లు చేయాలి కాబట్టి ఆ సాహసం చేయకపోవచ్చు. మరోవైపు అఖిల్ సినిమాలోనూ కథానాయికగా శ్రీలీలని ఎంచుకున్నారు. కానీ అక్కడ కాల్ షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాళ్ళు కూడా మరో ఆప్షన్ వెతుక్కున్నట్లు తెలుస్తోంది. సో ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తొందరలో దీపాలు ఎక్కువగా పెట్టేసుకుంటే అది ఇంటికి కూడా మంచిది కాదన్న సంగతి ఈ డాన్సింగ్ క్వీన్కి తెలిసి ఉంటే మంచిది. ఇన్నాళ్ళు ఊరించి ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లిన SSMB 29 ఇప్పుడు షూటింగ్ లో యమజోరు చూపిస్తుంది. సాధారణ ఏళ్ల తరబడి చెక్కుతారు అన్న టాక్ ఉంది. అయితే తాజాగా జక్కన్న స్పీడ్ చూస్తుంటే మాత్రం SSMB 29 మూవీ షూటింగ్ త్వరగానే పూర్తయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటి ఇవ్వని జక్కన్న ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నాడట జక్కన్న. ఇక ఫిబ్రవరి 3తో పూర్తయ్యే ఈ షెడ్యూల్ తర్వాత ముంబైకి ప్రయాణం కానుందట ప్రియాంక చోప్రా. ఇక ఫస్ట్ షెడ్యూల్ ఇంకా పూర్తి కాకముందే సెకండ్ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేశారట జక్కన్న. అయితే ఈ 2 షెడ్యూల్స్ కి మధ్య చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 3న పూర్తి కానుండగా సెకండ్ షెడ్యూల్ ని ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేస్తారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. కొత్త షెడ్యూల్ ను కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోని చేయబోతున్నారని, ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, మరో బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ జాన్ అబ్రాహంతో పాటు విదేశీ నటీనటులు కూడా పాల్గొంటారని అంటున్నారు. నిజంగానే ఇంత జెట్ స్పీడ్ తో షూటింగ్ జరిగితే సినిమా వచ్చే ఏడాదిలో విడుదలైనా ఆశ్చర్యం లేదు. అయినా అలా చేస్తే అది జక్కన్న ఎందుకవుతాడులే. సినిమాలో సరుకెలా ఉన్నా మైక్ ముందు ఈ కుర్ర హీరో ఇచ్చే స్టేట్మెంట్స్ మామూలుగా ఉండవు. బట్టలిప్పి తిరుగుతా అన్నా, పేరు మార్చుకుంటా అన్నా, వెంటపడి కొడతా అన్నా అదంతా ఈయన గారికే చెల్లుతుంది. అయితే సెన్సేషన్ కామెంట్స్ వదిలి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది తాజాగా రిలీజ్ అయిన ఈ పాటని చూస్తే.
విషయంలోకి వెళ్తే బోల్డ్ స్టేట్మెంట్స్ తో వైరల్ అయిన విశ్వక్ సినిమాలని ఆ కామెంట్స్ గట్టెక్కించలేవని కాస్త ఆలస్యంగానైనా తెలుసుకున్నాడు. అందుకే కాబోలు సినిమాలో ట్రెండ్ కి తగ్గట్టుగా సరంజామా సెట్ చేస్తూ ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన మెకానిక్ రాకీతో బోల్తా పడ్డ విశ్వక్ ఇప్పుడు లైలా అనే మరో క్రేజీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనుండడం విశేషం. ఈ ఆసక్తికరమైన పాయింట్ బయటకు రావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దీనికి తోడు రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా నుంచి మరో పాట విడుదల చేశారు. ఓహో రత్తమ్మ అంటూ సాగిపోతున్న ఈ వీడియో కుర్రాళ్లకు ఎమ్మకెక్కిస్తుంది. పాట మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ కోయ్ కోయ్ కున్ని కోయ్ అనే పదాలు యూత్ ని పాటకు బాగా కనెక్ట్ చేస్తున్నాయి. ఈ పాటని పెంచల్ దాస్ రాయ్గా విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అవ్వడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా అయినా ఈ మాస్కా దాస్ కి హిట్టుని ఇస్తుందో లేదో. సినిమా ఈ రంగుల ప్రపంచంలో ఈ పదాలంటే హిట్టే ప్రామాణిక్. ఒకసారి గనక ఫ్లాప్ వచ్చిందా పట్టించుకునే నాదుడే ఉండడు. అయితే నాకంటూ ఏ పేరు లేనప్పుడు నా వెనకాల తను నిలబడింది అంటూ తన భార్య గురించి చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి. ప్రముఖ చెస్ ప్లేయర్ అయిన హారికా సోదరి అనూషాని పెళ్లి చేసుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పతనం గురించి ఇలా మాట్లాడాడు. స్కూల్ డేస్ లోనే నేను తనను ప్రేమించాను. అది ఆకర్షణ అంటే చెప్పలేను. వాటర్ బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైంది మా స్నేహం. అక్కడి నుంచి ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాం. తను ఇంజనీరింగ్ చదివింది, గోల్డ్ మెడలిస్ట్. తర్వాత వేలూరులో ఎంటెక్ చదివింది, అక్కడ గోల్డ్ మెడలిస్టే. కానీ తను అంత చదవరి అయినా ఏమీ లేని బాబీని పెళ్లి చేసుకోవాలని అనుకుందని తన భార్య గురించి తెలిపాడు బాబీ. వాళ్లది పెద్ద ఫ్యామిలీ అయినా నన్ను ప్రేమించిందని, ఎవరేమనుకున్నా పర్వాలేదని వాళ్ల ఫ్యామిలీ నాకిచ్చి పెళ్లి చేశారని తెలిపాడు. అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ కాదు, కనీసం రైటర్గా నాకు సోలో కార్డు కూడా పడలేదు. గోస్ట్ రైట్నే అయినా అందరూ నన్ను నమ్మారు. అది నా అదృష్టం అనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా మా కష్టాలు మేమే పడ్డాం. హారిక మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నా, మా కష్టం మేమే పడాలి అనుకున్నామంటూ సినిమా కష్టాలని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ డైరెక్టర్. అలా రెంట్ కట్టుకుంటూ, ఈఎంఐలు కట్టుకుంటూ, అవకాశాలు వెతుక్కుంటూ మొదలైన మా జర్నీ ఈ రోజు ఇండస్ట్రీలో నాకంటూ ఒక పొజిషన్ వచ్చేలా చేస్తుంది. తను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది, సింపుల్ గానే బతుకుతుంది. నేను స్టార్ డైరెక్టర్ భార్యని అని చెప్పుకోదు. పాపను స్కూటీలో తీసుకెళ్లి స్కూల్లో దింపుతుంది. అసలు తన భర్త ఎలాంటి సినిమాలు తీస్తాడో ఏంటో కూడా తనకి తెలీదు అంటూ బాబీ తన భార్య మీద ప్రశంసలు కురిపించాడు ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లో ఒకటిగా ఉన్న బాబీ తాజాగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. హీరోగా చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కట్టడంతో డీలా పడ్డ నితిన్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. విషయంలోకి వెళ్తే మార్చి 28కి వస్తామని రాబిన్హుడ్ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసింది. అదే డేట్ కి హరిహర వీరమల్లు రాదేమోననే అనుమానంతో మైత్రి మూవీ మేకర్స్ ముందు జాగ్రత్తగా డేట్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరమల్లు ఎంట్రీ ఇస్తున్నాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవ్వడంతో డేట్ మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ సినిమా విడుదలని ముందైతే శివరాత్రికి రిలీజ్ అనుకున్నారు, కానీ ఇప్పుడది సాధ్యపడే అవకాశం కనిపించట్లేదు. సో వేసవికి వెళ్లిపోవాలి. పాన్ ఇండియా సినిమాలతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. అందులోనూ రాబిన్హుడ్, తమ్ముడుల మధ్య కనీసం 2 నెలల గ్యాప్ ఉండటం నితిన్కి చాలా అవసరం. ఒకవేళ ముందు అనుకున్నట్టు రాబిన్హుడ్ కనుక డిసెంబర్లోనే వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మరోవైపు నితిన్కి ఈ 2 క్రూషియల్ సినిమాలే. చూడాలి మరి ఏవి రిలీజ్ డేట్స్ మార్చుకుంటాయో, ఏవి తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతాయో. జాతకాలని బాలయ్య విపరీతంగా నమ్ముతాడన్న సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఒక పచ్చరత్నం గల ఉంగరాన్ని బొటనవేలికి పెట్టుకున్నాడని, ఇప్పుడు ఆ ఉంగరం వల్లే బాలయ్య దశ తిరిగిందని కథలు కొదలుగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. అప్పటి వరకు వరుస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణ ఒక్కసారిగా తన సినీ కెరీర్ లో ముందుకు వెళ్లారని, ఆయన చేసిన సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయని, అలాగే రాజకీయాల్లో కూడా బాలకృష్ణ స్టార్ అయిపోయాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ తన చేతి వేలికి పెట్టుకున్న ఉంగరంలో పచ్చరంగు ఉంది. ఇది పచ్చరత్నం గల ఉంగరమని, దీన్ని ఎవరు ధరించినా కూడా వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు బాలకృష్ణ వేలి ఉంగరం చాలా పవర్ఫుల్ అని, ఆ రింగు పెట్టుకోవడం వల్ల బాలకృష్ణకు అంతా కలిసి వస్తుందని అంటున్నారు. ఇక బాలకృష్ణకి పద్మభూషణ్ రావడానికి కూడా కారణం ఆ ఉంగరమేనని, ఆ ఉంగరం పెట్టుకోవడం వల్లే బాలకృష్ణకు అవార్డు వచ్చిందంటూ కొంతమంది కామెంట్లు పెట్టడంతో తూచ్ అదంతా వట్టిదే అని బాలకృష్ణ నటనను
సోషల్ సర్వీస్ని మెచ్చి ఆ అవార్డు ఇచ్చారని, అంతేకాని ఉంగరాలు పెట్టుకుంటే కాదని చెప్పుకొస్తున్నారు మరికొంతమంది. చూడాలి మరి ఈ జాతకాన్ని నమ్మి బాలయ్యని ఇంకెంతమంది ఫాలో అవుతారు. For more videos like this, subscribe Big TV channel.